ఇటీవలే సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్తో పలకరించిన సమంత ప్రస్తుతం దుంబడ్ సృష్టికళ రక్త బ్రహ్మాండంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కొత్తగా తెలుగు, హిందీలో ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వని సమంత తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ ఆసక్తికరంగా ఉంది. కన్య, మకర, మిథునం రాశులకు సంబంధించి కొన్ని ఫలాలు పోస్ట్ చేయడం అభిమానుల మధ్య చర్చకు దారితీస్తుంది. మామూలుగా ఎవరికైనా ఒకటి రాశి ఉంటుంది. మరి సామ్ ఇలా పని కట్టుకొని చెప్పడం వెనుక ఉద్దేశాలు ఏమై ఉంటాయో అని డిస్కస్ చేసుకుంటున్నారు. ముందు తనదేమో చూద్దాం. 2025 నుంచి ఏం ఆశించవచ్చు? చాలా బిజీగా ఉండే ఏడాది. నువ్వున్న వృత్తిలో అభివృద్ధితో పాటు మరింత ఆదాయం, నీకు నీ వాళ్ళకు ఆర్థిక స్థిరత్వం, చాలా నమ్మకమైన ప్రేమించే భాగస్వామి, రాబోయే సంవత్సరాలలో అనుకున్న పెద్ద గోల్ సాధించడం, మరుగైన మానసిక శారీరకం ఆరోగ్యం, తల్లి తండ్రి కాబోయే భాగ్యం కావాలంటే గొప్పే. ఒకవేళ వద్దనుకుంటే జాగ్రత్త. చూశారుగా, ఇది సమంత ఇచ్చిన లిస్ట్. వీటిలో చాలా మటుకు తనతో మ్యూచ్ అవుతాయి. కానీ చివరిది మాత్రమే ఏంటబ్బా అని ఆలోచించేలా ఉంది. 3 రాశులు ప్రస్తావన తెచ్చింది కాబట్టి తనది మాత్రమేనా, లేక ఇంకెవరైనా ఉద్దేశించి అదే కోణంలో విశ్లేషణ చేస్తూ వాళ్ళకి లెక్కపోలేదా? నాగ చైతన్య శోభిత వివాహం జరిగిన టైంలో సామ్ ఇస్తున్న ఇంటర్వ్యూలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య వరుణ్తో మాట్లాడుతూ ఎక్స్కి ఖర్చు పెట్టిన కానుకలు చాలా డబ్బు అయినవి అని చెప్పడం వీడియో రూపంలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు రాశులు ప్రస్తావన తీసుకొచ్చి ఇంకో టాపిక్ ఇచ్చింది. ఇదంతా ఓకే, కానీ ఇంతకీ సమంత గతంలో ప్రకటించిన మా ఇంటి బంగారం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎవరెవరు ఉంటారో మాత్రం చెప్పడం లేదు.